డైరెక్ట్ ఇచ్చుకోండి. ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఫార్ములా లో పెట్టాలి కదా సార్. ఒక్కొక్క ఎలిమెంట్ ని అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని పెట్టాలి. సో దెర్ ఇస్ నో కండిషన్. ఇండెంటేషన్ ఎక్కువైపోయింది, దాన్ని తగ్గించండి ఇండెంటేషన్. ఇప్పుడు దీని యావరేజ్ అంతేనా? క్యాల్కులేట్ చేయండి సార్. 6.2 ఎంత వచ్చింది నాకు? 6.2 వచ్చింది సార్ ఫస్ట్ ది. లెట్ మీ డూ మాన్యువల్లీ. 14 ప్లస్ 2 ప్లస్ average 1 is equal to average. Okay, 6 point enta 2. Wait, I'll do that. ఎంత ఉండాలి చేతన్? 1 plus 2 plus 6 plus 7 plus 15 plus 7. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 డివైడెడ్ బై 6. కరెక్టే. 6.33. వెరీ గుడ్ చేతన్. ఇప్పుడు నాకు చెప్పు, ఈ వేరియబుల్ సార్ నేను 6 ఎలిమెంట్స్ పెట్టాను సార్. 1 2 6 7 15 ఒకటే పెట్టాను. 7 కూడా పెట్టేసి రన్ చేయి దాన్ని. 7 కూడా పెడతాను. ఇప్పుడు is this average or what is this value? సార్ 6.3333. 6.333. First one is 6.333. Hey, everybody, okay, రాసుకోండి. రమ్మా అయిపోయినాక చెప్పు. ఓకే, మార్చుకోవచ్చు, రాసేటప్పుడు కరెక్ట్ గా రాయాలి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు, అన్ని చోట్ల కోడ్ రాస్తారు, వాళ్ళకి ఎట్లా క్యాజువల్ గా చెప్తారా? ఏదైతే ఏంటి సార్, వాల్యూ వచ్చింది కదా, ఆడేం చెప్తాడు? వాట్ విల్ ద ఇంటర్వ్యూయర్ సే? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంకా అర్థం కాలేదా మీకు క్వశ్చన్? ఆగండి, ఇక్కడ ప్రింట్ రాయండి. ప్రింట్ యావరేజ్ అని రాయండి. ఆగండి చెప్తున్నా. ఇక్కడ యావరేజ్ రాయండి. యావరేజ్ 1 బేసిక్ గా రన్ చేయండి. రన్ చేయండి ఒకసారి. ఓకే, ఆగండి. ఇప్పుడు అందరు చూడండి, ఈ 38 అనే వాల్యూ యావరేజా? వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ఇట్? అది యావరేజ్ కాదు సార్, అది టోటల్. సో మీ వేరియబుల్ నేమ్ ఏంటి? దాన్ని ఏం రాయాలి మీరు? రాయండి. సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అని రాయండి. సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. ఇంకా ప్రింట్ చేయక్కర్లేదు, ఆ ప్రింట్ జస్ట్ మీకు అర్థం అవడానికి చేయించాను.
సార్ నాకు చెక్ చేయండి సార్ ఒకసారి. జస్ట్ చేతన్ అయిపోయిన వెంటనే ఉమ్. యావరేజ్ 0 ఎందుకు వస్తుంది? ఉమ్. 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 ప్లస్ ఈక్వల్ టు పెట్టొచ్చు మీరు. ఉమ్. ఉమ్. ఇక్కడ ఇక్కడ డిక్లేర్ చేశారు, స్టార్టింగ్ లో 0 తో డిక్లేర్ చేశారు. యావరేజ్ నువ్వు యాక్చువల్ గా డిక్లేర్ కూడా చెయ్యక్కర్లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ బిఫోర్ డిక్లేరింగ్ ఇట్, రైట్? యూ డోంట్ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ విత్ 0, బట్ స్టిల్ దట్ ఈస్ సంథింగ్ యాక్సెప్టబుల్. ఇప్పుడు మీరేం ఫైండ్ అవుట్ చేశారు? విచ్ వేరియబుల్ ఇట్ ఈస్? యావరేజ్ 1. అలానే ఇప్పుడు యావరేజ్ 2, 3, 4, 5 అన్ని కావాలి కదా, రాయండి. ఇప్పుడు యూ కెన్ స్టాప్ షేరింగ్. Sirisha, share your screen. I want like that variables average 2, 3, 4, 5, 6, 7 అన్నిటికీ కావాలి. అప్ టు యూ. శిరీష మీ కోడ్ షేర్ చేయండి. చేశాను సార్. అంటే కాదు, స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయాలి సార్. అవును. ఓకే సార్. చేతన్ మీరు ఆపొచ్చు స్క్రీన్ షేర్. సార్ కనిపిస్తుందా? అవును కనిపిస్తుంది, కానీ ఓన్లీ ఐడియల్లీ షెల్ కనిపిస్తుంది. ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయాలి మీరు షేర్ చేసేటప్పుడు. ఓన్లీ ఐడియల్లీ షెల్ షేర్ అయింది సార్. ఇప్పుడు ఇప్పుడు మొత్తం స్క్రీన్ షేర్ అయింది. ఓకే, వెరీ గుడ్. నౌ లెట్స్ కమ్ లిస్ట్ 1. రన్ చేయండి దీన్ని. సార్ ఇది ఇప్పుడు మీకు పెట్టిన కోడ్ సార్. రన్ ఇట్. Shirisha, run this. చేస్తున్నాను సార్. 6.33. Okay, you got all the variables. Average 5. Averages of all averages not needed. సార్ అడిగారు మీరు? Averages of all averages నా అడగలేదు, ఓన్లీ ఇక్కడ వరకే అడిగాను. Average 1, 2, 3, 4, 5. ఓకే,
ఓకే, మీరు నెక్స్ట్ నుంచి సమ్ వాడుకున్నారు. ఫైన్, వెరీ గుడ్. ఇక్కడ ఇది యావరేజ్ ఉందా? ఈ యావరేజ్ మీరు లూప్ లో పెట్టాలా లేకపోతే బయట పెట్టాలా? వెన్ డూ యూ డూ ద డివిజన్ ఫర్ క్యాల్కులేటింగ్ యావరేజ్? You get the total called 38 and then you do the division by elements, or do you do the division at every step? 1 plus 1 plus 2 divided by 6, 3 plus 6 divided by 6. మీరు ఎట్లా చేస్తారు? లాస్ట్ లో ఓన్లీ వన్ టైం చేస్తారు కదా? సార్ యావరేజ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ లేదా? ఉన్నా కూడా ప్రస్తుతానికి యూ హ్యావ్ టు రైట్ డైరెక్ట్లీ. నార్మల్ గా అడుగుతున్నాను సార్. అది చేస్తే ఉంటది ఉంటది, కానీ ఇది మీరు లూప్ లోపల పెట్టారు యావరేజ్. ఏం చేస్తున్నారు? 1 divided by 6, తర్వాత 3 divided by 6, తర్వాత 9 divided by 6 చేస్తున్నారు. లాస్ట్ లో మీకు కరెక్ట్ వాల్యూ వస్తుందా? అది లూప్ బయట ఉండాలి. వెరీ గుడ్. సో యూ గాట్ ఆల్ ద 5 ఎలిమెంట్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ అని అయిపోయిందా రమా? దిస్ ఇస్ గుడ్ శిరీష. థ్యాంక్ యూ సార్. Both the approaches are good. ఇక్కడ ఎలిమెంట్స్ బదులు యూ యూస్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్, ద నేమ్. సార్ లాస్ట్ లోని ఆల్ యావరేజ్ అని ఉంది కదా, యావరేజ్ ఆఫ్ ఆల్ లిస్ట్స్. అది అవసరం లేదు. అక్కడ డినామినేటర్ లోని లైక్ ఈ లిస్ట్ లాగా లెంత్ ఆఫ్ ఆల్ యావరేజ్ అని పెడితే రాలేదు సార్. అంటే ఫ్లోట్ కి లెంత్ ఉండదు అని వచ్చింది. ఇదిగోండి సార్. అది అవుట్పుట్ స్క్రీన్ కనిపించట్లేదు, ఒకసారి క్లిక్ చేయండి దాని మీద. ట్రేస్ బ్యాక్ ఇస్ నాట్ డిఫైన్డ్. సార్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇదిగోండి సార్ ఇక్కడ. నో లెంత్ చూపించండి, కోడ్ చూపించండి. దీనిలాగా ఇక్కడ లాగా ఇక్కడ కూడా కాదు, లిస్ట్ ఆఫ్ లెంత్ ఉండదు కదా. కానీ అవ్వలేదు సార్. ఫ్లోట్ ఇక్కడ ఫ్లోట్ వస్తాయి కదా సార్. కాదు కదా, ఇక్కడ లెంత్ లో దెర్ ఇస్ నో ఇన్బిల్ట్ ఫంక్షన్ టు కౌంట్ నంబర్ ఆఫ్ లిస్ట్స్. ఆ లెంత్ అనేది ఓన్లీ ఇట్ విల్ వర్క్ విత్ లిస్ట్. సో లిస్ట్ ఉన్న చోట లెంత్ ఫంక్షన్ పనిచేస్తుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ లేదు లిస్ట్ ఫంక్షన్, లెంత్ ఫంక్షన్ పనిచేయడానికి. ప్లస్ ఇది క్వశ్చన్ లోనే లేదు యావరేజ్ ఆఫ్ యావరేజెస్. సో till here it's all good, it's all correct. Sirisha, you can stop sharing. ఓకే సార్. Sirisha, you can stop sharing. Rama, share your screen. Okay. Length, see, what is this variable? But length of what? So correct this. Awesome. కానీ వేరియబుల్ నేమ్ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ప్రింట్ వేరియబుల్ నేమ్ కరెక్ట్ చేశారు కదా, అన్ని చోట్ల కరెక్ట్ చేయండి. ఈ ఫైనల్ యావరేజ్ ఉందా?
దాని వేరియబుల్ నేనేం చెప్పాను, యావరేజ్ 1 చెప్పాను కదా. సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ లెంత్ ఆఫ్ లిస్ట్ అండ్ యావరేజ్. ఓకే, మీరు ఇప్పుడు రాసిన కోడ్ లో మీరు ఏం చేస్తున్నారు తెలుసా, 1/6 చేస్తున్నారు, తర్వాత 3/6 చేస్తున్నారు, 9/6 చేస్తున్నారు, 16/6. కానీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ అదా? ఓకే, అదే యావరేజ్ మీరు ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేస్తారు కదా. సో మీరు ఇక్కడ ప్రతి స్టెప్ లో ఎందుకు చేస్తున్నారు, ఫైనల్ గా చేయండి. సో బయట పెట్టండి దాన్ని. లెట్స్ పుట్ ఇట్ బయట. ఓకే, ఇలానే ఇప్పుడు యావరేజ్ 2, 3, 4, 5, 6, 7, 8 సారీ 2, 3, 4, 5 అన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఈ లిస్ట్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, లెంత్ అనుకుంటా. ఒక చిన్న క్యాలిక్యులేటర్ పక్కన తీసుకుంటే తెలిసిపోతుంది కదా. 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్. 34 plus 56 plus 78 plus 11 plus 45 divided by 5. 44.8. నీకెంత వచ్చింది ఈశ్వర్? ప్రతిదానికి అన్ని ఇచ్చుకోవాలా, యావరేజ్ కావాలి కదా. ఈశ్వర్ అయిపోయి ఇది అన్ని యావరేజెస్ అయిపోయినాక చెప్పు ఈశ్వర్. నీదైందా? ఓకే, చూపించు రమా, స్క్రీన్ షేర్ చేసి. అందరికి తెలుస్తుంది కదా, ఒకరి మిస్టేక్స్ తోని అందరు నేర్చుకుంటారు. ఎవరిని? ఇక్కడ నీ వాయిస్ వినిపిస్తుంది కదా. ఈశ్వర్, అవును, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అదొక్కటే వేరియబుల్ కదా, అన్నిసార్లు రాస్తున్నావు. అప్ టు యూ. శిరీష్, ఆ లోపల మీరు యావరేజ్ ఫంక్షన్ వెతుక్కోండి. రావట్లేదు సార్. యావరేజ్ ఫంక్షన్ ఉండదు కదా లిస్ట్ లో, చూడండి ఒకసారి. లేదా? చూడండి, వెతకండి. కీవర్డ్ ఏంటి సార్? అంటే గూగుల్ కి వెళ్ళి యావరేజ్ ఫంక్షన్ ఆఫ్ ఎ లిస్ట్ అని వెతకండి మీరు. సరే సార్. ఈశ్వర్, అయిందా మీది? ఓకే, ఓకే సరే, మీది నేను డైరెక్ట్ చూసేస్తాను వచ్చి.
ఎక్సెల్ సార్ ఎన్ని పనులు లేకుండా డైరెక్ట్ యావరేజ్ ఫంక్షన్ ఉందని చెప్తారు కదా ఈరోజు. కాదమ్మా, కానీ వచ్చావు, దగ్గరకు వచ్చావు. అంటే ఎందుకు సార్ సమ్ ఫంక్షన్ యూజ్ చేసి చెయ్యాలని ఉంది. ఆ? సమ్ సమ్ ఒకటే ఉందా శిరీష? ఓకే, అప్ టు యూ, మీరు లాజిక్ ఆలోచించండి. అడ్మిట్ చేశాను, స్క్రీన్ షేర్ చేయి ఈశ్వర్. సార్ నాకు అసలు ఎక్కడికి రాకపోవడం లేదు. పనులోకి వెళ్ళడానికి అసలు రావట్లేదు. ఓకే, చదువుకుంటే ఏది ఏ పడదు ఎక్కడ సో 2 days రాయకపోతే ఆ, అంటే అదే చెప్తున్నా, 2 days లో ఎంత మర్చిపోతే 10 days హాలిడేస్ లో ఎంత మర్చిపోతారు చూడండి. రోజు చదవండి. ఓకే, నౌ మ్యూట్ చేసేసే ఈశ్వర్. చెప్పు శిరీష. ఇప్పుడు ఈ లాజిక్ కాకుండా ఆ, అంటే అన్నిటికీ సేమ్ లాజిక్ కదా, ఆ, ఫంక్షన్ యూజ్ చేసి చేయకూడదా అదే ఈరోజు క్లాస్, సార్? అదే ఈరోజు క్లాస్. చెప్తారా మీరు? దట్ ఈస్ ద క్లాస్ టుడే. అన్ని రాస్తున్నారు కదా, ఫంక్షన్ యూజ్ చేయాలని థాట్ మీకు రాలేదా ఇంకా? వచ్చింది ఫస్ట్ అందుకే కదా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ యూజ్ చేసి సార్ నేను అదే అడుగుతున్నాను కదా. కరెక్ట్. మరి ఆల్రెడీ ఫంక్షన్స్ లా ఫస్ట్ ఆగండి ఆగండి ఆగండి. సేమ్ థింగ్స్ మీరు రిపీట్. నిన్న క్లాస్ లో ఏం చెప్పాను? ఇఫ్ యు ఆర్ రిపీటింగ్ యువర్ సెల్ఫ్, థింక్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్స్. ఇక్కడ మీరు ఒక ఫంక్షన్ రాసుంటే మీ కోడ్ అంతా వన్ టైం. ఫస్ట్ ఆగు, నీ కోడ్. ఓకే, కరెక్ట్. ఇది అలాగే అన్నిటికీ ఇప్పుడు రాయాలి. ఆగు, కాదు ఈశ్వర్ కోడ్. అందరు చూడండి ఈశ్వర్ కోడ్. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఈశ్వర్ కోడ్ లో ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇదెందుకు ఈశ్వర్? వాల్యూస్ అనేది లిస్ట్ ఎందుకు? ఎందుకు? అది వాల్యూస్ అనేది జస్ట్ ఒక సమ్, అది లిస్ట్ కాదు కదా. నువ్వు ఇక్కడ ఇండివిజువల్ వాల్యూస్ తీసుకుంటున్నావు, మరి ఇది లిస్ట్ ఎందుకు? ఆ లిస్ట్ యూజ్ ఏంటి? యూ జస్ట్ నీడ్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్. ఒక్కొక్క వాల్యూ యాడ్ అయ్యి ఒక ఇంటీజర్ వస్తుందా, ఒక లిస్ట్ వస్తుందా? ఇదెందుకు ఇచ్చావు అంటే, నువ్వు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి వెళ్తావు, ఆడు ఇల్లు అడిగాడు, ఇల్లు పెడతావు. యూ విల్ బిల్డ్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. మెట్లు అడిగాడు, ఒక మెట్లు కూడా పెడతావు. ఆడు అడగంది కూడా ఎక్స్ట్రా వైర్స్ వచ్చి పెట్టేసి, 2 ఫ్యాన్లు అడిగినప్పుడు 3 ఫ్యాన్లు పెట్టేసి ఒక ఫ్యాన్ గాలి వస్తుందని అడుగుతావు. వాట్ విల్ యూ సే? వై ఆర్ యూ యూజింగ్ అన్రిలేటెడ్ రిసోర్సెస్? అది తీసేసినా నీ కోడ్ వర్క్ అవుతుంది.
Okay, now let's come back to okay. Screen share stop చేసేసి now you write the code 5 times. So Sir. Sirisha, okay, as you pointed out, since we are repeating the same things 5 times, we'll use a function. ఎందుకు వాడలేదు function Rama? సార్ నా స్క్రీన్ షాట్ చూపిస్తాను ఒకసారి. ఒక్కొక్కసారి మామూలు ఫస్ట్ యావరేజ్ తీసుకోమంటారు సార్. మనకి తెలిసిన కాన్సెప్ట్ యావరేజ్ ఏం చెప్పాను? However you can think. So next time, this is lesson for you. ఓకే సార్. Next time, whenever you repeat, నువ్వు ఇంకా రిపీట్ చేయలేదు కదా, నువ్వు రిపీట్ చేయండి. You write the codes, right? అప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు వస్తుంది కదా, స్టార్టింగ్ లో ఎందుకు రాలేదు? సో నెక్స్ట్ టైం whenever you see yourself, so next time whenever you see yourself, సార్ శిరీష, నాది ఇక్కడ ఎందుకు తప్పు వచ్చింది? ఎందుకు? సార్ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేయాలా? చెయ్యి. Def average numbers, total sum of numbers, length is equal to average, written average. Okay, ఈ ప్రింట్ యావరేజ్ ఎందుకు ఉంటది శిరీష? ఈ ప్రింట్ యావరేజ్ రాశారు కదా, అదే ప్రాబ్లం, అంతే. సార్ ఫస్ట్ తప్పు వచ్చిందా సార్? మరి అవుట్పుట్ ఎందుకు రాలేదు? ఎక్కడ? ఇక్కడ ప్రింట్ పెట్టాలా? మీరు ఫంక్షన్ కాల్ చేయలేదు కదా ఇంకా. ఫంక్షన్ కాల్ చేసి యావరేజ్ వన్ పెడితే వస్తుందా? వచ్చింది సార్. ఓకే, వేరే నుంచి నా పేరు ఈ మ్యాథ్స్ లో కూడా తప్పులు అవుతున్నాయా? ఓకే, ఇప్పుడు చూడండి, సింపుల్ గా డిఫైన్ యావరేజ్ ఆఫ్ లిస్ట్. So whenever you are repeating yourself, always think of using a function. So here list 1 లేకపోతే లిస్ట్ 1. ఓకే, నెక్స్ట్ ఏంటి? లిస్ట్ 1 ఇక్కడ వాడాను కదా, ఇక్కడ కూడా వాడచ్చు, పర్లేదు. కానీ లెట్స్ యూజ్ లిస్ట్ 2. వెళ్ళిపో, స్కోప్ ఉంటుంది దానికి. ఫంక్షన్వి ఫంక్షన్ లోపల ఉంటుంది, బయటవి బయట ఉంటాయి. అన్ని లాంగ్వేజెస్ లో సెపరేట్ ఉంటాయి. ఫంక్షన్వి ఫంక్షన్ కి వేరే, బయటవి బయటది. దాన్ని స్కోప్ అంటారు, అది కూడా కవర్ చేస్తాను. సో బట్ మన క్లారిటీ కోసం var list. ఓకే, నౌ వాట్? సమ్ of _list ఈక్వల్ టు సమ్ అనే ఫంక్షన్ వాడేసి
వేర్ లిస్ట్ ఇచ్చేస్తే లిస్ట్ యొక్క సమ్ వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఫర్ లూప్ వాడేసి ఆ సమ్ క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ లెంత్ స్పెల్లింగ్ తప్ప లెంత్ ఆఫ్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు లెన్ ఫంక్షన్ వాడేసి వేర్ లిస్ట్ పెట్టేస్తుంది. రిటర్న్ సమ్ ఆఫ్ లిస్ట్ బై లెంత్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు యావరేజ్ 1 యావరేజ్ 1 ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1 యావరేజ్ 2 ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ లిస్ట్. ఇక్కడ పాస్ చేస్తాం ఏంటి, లిస్ట్ 2. ఇప్పుడు మీరు రాసిన కోడ్ ఈ రాసిన కోడ్ డిఫరెన్స్ చూడండి. మేము ఎన్ని పనులు రాస్తామో సో బేసిక్ గా ఒకే లాజిక్ రిపీట్ అయితే మేము దాన్ని ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎవ్రీ టైమ్ your thought process will be to see the code. You will not always know what is happening, but whenever you see something is being repeated, convert it to a direct wave. Direct wave. ఏం చేస్తున్నా కోడ్ రాస్తున్నా ఎగ్జాక్ట్లీ దే ఫంక్షన్ అన్ని వేర్ లిస్ట్ లోకి వెళ్తున్నాయి. ఫస్ట్ రన్ లో వేర్ లిస్ట్ ఏంటి, ఇక్కడ ప్రింట్ వేర్ లిస్ట్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు ప్రతి చోట ప్రింట్ ఇచ్చేకండి. ప్రింట్ అంటే మన అండర్స్టాండింగ్ కి అంతే. ఇదిగోండి చూడండి, ఎఫ్ వాల్యూ ఆఫ్ వేర్ లిస్ట్ ఇస్. సో ప్రతిసారి వేర్ లిస్ట్ మారుతుంది. ప్రతిసారి కాల్ చేసినప్పుడు వేర్ లిస్ట్ వాల్యూ మారిపోద్ది. అంటే లిస్ట్ చెప్పు. ఇంక ఇలాగే క్వశ్చన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ టైం. ఫంక్షన్స్ వాడండి అని చెప్పను, మీరే ఆలోచించుకొని ఫంక్షన్స్ పెట్టాలి. అక్కడ లూపే లేదు. ప్రింట్ యావరేజ్ 1 డాష్ అని రన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వమంటాడు. క్యాప్జమ్ పైకి వెళ్ళా, అందుకే ఇంటర్వ్యూ అయిందా? మళ్ళీ జ్వరం తగ్గింది, ఇంకేం కలుగుతావా అని టాబ్లెట్ వేసుకోవడం. టీరా టాబ్లెట్ వేసాను అక్క. నేను తినేస్తున్నావు. ఓకే యావరేజ్. ఇప్పుడు చూడు, ఫస్ట్ టైం రన్ చేస్తామా, ఇది రన్ చేస్తామా, ఫస్ట్ రన్ ఇది ఫస్ట్ రన్ చేస్తామా లిస్ట్ 1. అప్పుడేమవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్
Arguments will always go into parameters. This argument will go into this parameter. So what is the value? ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు var list వాల్యూ ఏంటి? లిస్ట్ 1 కాల్ అవుతుంది, అంతా రన్ అవుతుంది, లిస్ట్ 1 తో రన్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? యావరేజ్ 1 విల్ బికమ్ దిస్. ఆ రిటర్న్ వాల్యూ ఏముందో అది అవుతుంది యావరేజ్ 1 వాల్యూ. ఓకే, ది ఇటర్తో దిస్ లైన్ ఇస్ కంప్లీటెడ్. ఈ లైన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈశ్వర్, so when you call average 1, it will go first step, it will go take whatever the arguments we have given, assign it to parameters, and then it will run based on whatever parameters have arguments have received in the parameters. Last lo return ostadi, whatever is assigned equal to ochindi adi return statement equal to ki match avutadi ikkada. So average 1 will become sum of list 1 divided by length of list. Okay, దాంతో ఈ లైన్ కంప్లీట్ అయింది. ఎక్కడ ఈ ఒకవేళ ఇది స్టార్ట్ అయిందా వార్ లిస్ట్, ఈ ఫంక్షన్ ఎండ్ అయినంత వరకు ఈ వార్ లిస్ట్ అదే వార్ లిస్ట్. జాగ్రత్త. శిరీష ఉన్నావు కదా? నేనే మ్యూట్ సార్ చేశాను. వింటున్నాను సార్. ఓకే ఓకే, జస్ట్ చెక్ చేస్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్ అండ్ యూ కెన్ లీవ్, నో ప్రాబ్లం. వింటున్నాను సార్. ఓకే. సో నెక్స్ట్ ఈ లైన్ ఫినిష్ అయిందా? సో ఈ when you start this line, code will go here, then it will execute everything line by line, this line, this line, this line, this line, and then finally the last line of return. What will happen? This return whatever is there, right, basically it will become average 1. Average 1 is equal to రిటర్న్. ఇక్కడ రాసిన రిటర్న్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఫినిష్ అయింది అంటే ఈ లైన్ ఇప్పుడు ఫినిష్ అయింది. ఎప్పుడు ఫినిష్ అయింది? ఒక్క లైన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ 1 2 3 4 5, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద 5 లైన్స్ ఆఫ్ ఫంక్షన్, దిస్ లైన్ ఎగ్జిక్యూషన్ హస్ కంప్లీటెడ్. అదే పారామీటర్ బట్టి మొత్తం రన్ అయ్యి రిటర్న్ వచ్చేసరికి మనకి క్లోజ్ అయినట్టు. అవును. సో ఈ ఒకసారి ఫంక్షన్ లోపల వెళ్ళిపోయింది అనుకోండి, మిగతా వరల్డ్ తో సంబంధం లేదు. అది ఈ జస్ట్ 5 లైన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ఫంక్షన్. ఓకే, తర్వాత ఈ లైన్ అయిపోయినాక నెక్స్ట్ లైన్ మళ్ళీ. సో ఇదంతా క్లియర్ అయిపోయి నెక్స్ట్ లైన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ యావరేజ్ 2. యావరేజ్ 2 లో ఏం వెళ్తుంది? యావరేజ్ ఆఫ్ లిస్ట్ 2 అంటే ఆర్గ్యుమెంట్ ఏం వెళ్ళింది ఇక్కడ? సో వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ వార్ లిస్ట్ ఇస్ లిస్ట్ 2. ఎప్పుడు ఏ క్యాల్కులేషన్స్ అవుతాయి? 1 2 3 4 లైన్స్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ లిస్ట్ 2. తర్వాత రిటర్న్ స్టేట్మెంట్, దట్ మీన్స్ యావరేజ్ 2 విల్ బి average 2 is equal to what? Whatever the return statement. ఓకే, తర్వాత ఈ 5 లైన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఈ లైన్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, లిస్ట్ 3 అవుతుంది. అలా ఫంక్షన్స్ యూ కెన్ యూజ్ ఇట్ రిపీటెడ్లీ. అర్థమైందా? ఈశ్వర్ ఎక్స్ప్లెయిన్ చేయి. కోడ్ కాదు, హౌ ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. Okay, I'll make it easier for you. Define how these 5 lines are running. What is happening? Step by step process. Do a dry run of these 5 lines. ఇక్కడ వచ్చి చెప్పేసి ఇట్లా ఫింగర్స్ తో చూసేసి చెప్పేసి
లిస్ట్ వన్ కదా మనకి ఆ, యావరేజ్ ఆఫ్ లిస్ట్ వన్ ఉంది కదా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది యావరేజ్ ఆఫ్ లిస్ట్ వన్ బట్టి ఫంక్షన్ నేమ్ ఇచ్చాను కదా యావరేజ్ ఆఫ్ లిస్ట్ వన్ తీసుకుని ఈ లిస్ట్ వన్ అనేది అక్కడ స్టోర్ అయిపోతుంది. సో ఈ లిస్ట్ వన్ ఏముంది ఈ లిస్ట్ వన్ ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ వేరియబుల్ కి వెళ్తుంది? యావరేజ్ ఆఫ్ లిస్ట్ వన్ ఈక్వల్ టు లిస్ట్ వన్ ఆఫ్ వేర్ ఆఫ్ లిస్ట్ లోకి ఈ లిస్ట్ వన్ లో వాల్యూస్ అక్కడికి వెళ్ళిపోతుంది. ప్లేస్ అయిపోతుంది. ఓకే అదేమవుతుంది 1 2 6 7 15 7 అక్కడికి వెళ్ళిపోతుంది. వేర్ ఆఫ్ లిస్ట్ వన్ ఓకే. టైప్, వాట్ ఇస్ టైప్ ఆఫ్ var list 1? Type of var underscore list. What is type of var underscore list variable? లిస్ట్ లో యాభై లిస్ట్ లో ఉన్నాయి కదా సార్ ఆ వేరియబుల్ టైప్ చెప్తున్నాను. లిస్ట్ వేర్ ఆఫ్ లిస్ట్ లో ఉన్నా var of list. వేర్ ఆఫ్ లిస్ట్ లో So what is its type? లిస్ట్ List. Okay. లిస్ట్ లో అయిపోతాయి. దర్ సమ్ ఆఫ్ లిస్ట్ మీకు వేరియబుల్ లిస్ట్ సమ్ ఆఫ్ వేరియబుల్ లిస్ట్ అవన్నీ సమ్ అవుతుంది. Okay. Give 1 second. Now let's say now what is type of var list? Dicta. Everybody else? Set. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చెప్పు ఫస్ట్ ఈ లైన్ బై లైన్ చెప్పు, టైప్ కూడా చెప్పు. ఆగా ఆగా type of var list. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఈ 5 లైన్స్ ఉన్నాయా? ఈ 5 లైన్స్ ఎగ్జిక్యూషన్ చెప్పు నాకు. ఓకే సార్ ఫస్ట్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం. జస్ట్ యావరేజ్ వన్ స్టార్ట్ చేయి. యావరేజ్ వన్ యావరేజ్ ఆఫ్ లిస్ట్ ఇది ఎక్కడ ఉంది అక్కడ ఫంక్షన్ ఏమేమి యావరేజ్ ఆఫ్ లిస్ట్ సో లిస్ట్ లో లిస్ట్ లో ఆల్రెడీ ఎట్లా చేశాం కాబట్టి లిస్ట్ లో ఒక సెకండ్ సో ఈ లిస్ట్ లో వాల్యూస్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి కాల్ చేస్తాం లిస్ట్ లో లిస్ట్ లో ఈ లిస్ట్ ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో ఫస్ట్ లైన్ ప్రింట్ టైప్ ఆఫ్ var list ఏమొస్తుంది? సెట్. సెట్ లో వెళ్ళేసి సెట్ సెట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ లైన్ ప్రింట్ var list is అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? లిస్ట్ అనేది ఇవన్నీ వాల్యూస్ అని ప్రింట్ అయిపోతాయి సార్ 1 2 6 ఓకే. అని ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ లిస్ట్ అనేది అన్ని సమ్ అంటే ఆల్రెడీ డిఫరెంట్ కాబట్టి సమ్ దాని సమ్ అయిపోతాయి 1 + 2 + 6 ఓకే. సమ్ అయిపోయి అది యాడ్ అయిపోతాయి. ఓకే, వెరీ గుడ్. అంతా కౌంట్ చేసుకుంటుంది 1 2 నెక్స్ట్ 6 అయిపోతుంది. నెక్స్ట్ లైన్ లెంత్ ఆఫ్ అయిపోయింది కదా రిటర్న్ ఏం రిటర్న్ చేస్తాం సమ్ ఆఫ్ లిస్ట్ బై లెంత్ ఆఫ్ లిస్ట్ సమ్ ఇవన్నీ యాడ్ చేసుకొని బై లెంత్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ లైన్ సేమ్ యావరేజ్ వన్ వాల్యూ ఏమైంది? ఇప్పుడు యావరేజ్ వన్ వాల్యూ ఏమైంది? అక్కడ రిటర్న్ ఇచ్చాము సార్ సమ్ ఆఫ్ లిస్ట్ బై లెంత్ ఆఫ్ లిస్ట్ అని వాల్యూ మారుతుంది. ఇస్తారు దీన్ని ఇవన్నీ యాడ్ అయిపోతాయి కదా యాడ్ అయిపోయిన 1 + 3 ఈ లైన్ వచ్చింది. ఈ లైన్ తర్వాత ఎగ్జిక్యూషన్. ఈ లైన్ తర్వాత ఏమైంది? యావరేజ్ వన్ కాకపోతే MNC యావరేజ్ వన్ వాల్యూ అయింది. యావరేజ్ వాల్యూ ఇదే సమ్ ఆఫ్ లిస్ట్ ఉన్నది. ఓకే, వెరీ గుడ్. యూ కెన్ టేక్ యువర్ సీట్. వెరీ గుడ్, వెరీ గుడ్ ఈశ్వర్. ఓకే. సో ఇక్కడ ఏ కలెక్షన్ అయినా ఇవ్వచ్చు మేము. డిక్షనరీ పాస్ చేస్తే ఏమవుతుంది?
ఇక డిక్షనరీ పాస్ చేస్తే ఏమవుతుంది? ఇంగ్లీష్ లో ఉన్నది కీస్ కి యావరేజ్ అయిపోతుంది. ఒకవేళ అవి నంబర్స్ కాకపోతే ఎర్రర్ కొడుతుంది. ఓకే శిరీష, ఓకేనా? ఓకే, డన్ డన్. ఓకేనా? డన్ విత్ టుడేస్ క్లాస్. శిరీష, సార్ వచ్చింది కదా వెరీ గుడ్ క్వశ్చన్. ఆలోచించి ఎందుకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్. చిన్న చిన్న చేంజెస్ కూడా నోటీస్ చేయాలి. షార్ప్, యు గైస్ హావ్ బికమ్ షార్ప్ నౌ. ఓకే, టుడేస్ క్లాస్ ఇస్ డన్ శిరీష. జస్ట్ ఫంక్షన్స్ ప్రాక్టీస్ ఈరోజు. సో నౌ వాట్ ఈస్ యువర్ అసైన్మెంట్? ఈ రోజు అసైన్మెంట్ అందరు వినండి. ఇప్పుడు వరకు మీరు రాసిన అసైన్మెంట్స్ అన్ని మరి అంత రాజమౌళి లెవెల్ ట్విస్ట్ ఉండదు లేదు. ఇప్పుడు వరకు రాసిన కోడ్ అన్ని 1 by 1 వెళ్ళండి. 19, 18, 16 నుంచి స్టార్ట్ చేయండి. See wherever you can write functions for the codes that you have written already. మీరు ఎక్కడైనా 19 నుంచి స్టార్ట్ చేయండి. సో కన్వర్ట్ యువర్ 19 day 2 function into assignments. Assignments అన్నాను, functions. 19 day 2 assignments into functions. 19 day 1 into functions. 18 మీరు 16 వర్క్ చేయండి అంతే. ఫంక్షన్ యూజ్ చేస్తే అంటే సేవ్ యాజ్ పెట్టేసి అసైన్మెంట్ చేసేసి కొత్త ఫైల్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ రాయాలి. 19 day 1 చేసావు, 19 part 1 చేసావు. అసైన్మెంట్ 1 నుంచి స్టార్ట్ చేయండి. అయితే సార్ ఇప్పటి వరకు ఫ్రమ్ నౌ ఎవరు సార్ అన్నారు? నువ్వా? చెప్పు శిరీష. నా కోడ్ ఏవో కరెక్షన్స్ ఉన్నాయన్నారు. ఓకే, క్లాస్ అయిపోయింది కదా. ఐ విల్ చెక్ యువర్ కోడ్. యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. కాదు, అసైన్మెంట్ క్వశ్చన్. సార్ స్క్రీన్ షేర్ చేయాలా? స్క్రీన్ షేర్ చేయి శిరీష. నేను స్టాప్ చేస్తాను షేరింగ్. షేర్. గేమ్ ఏమన్నా ఆడిపించారా మీరు? ఆడిపించలేదా హాస్టల్ రూమ్మేట్స్? పాపిష్టం. పాపిష్టం. వేరే వాళ్ళు కూడా గేమ్స్ డెవలప్ చేశారా ఇప్పుడు వరకు? వేరే మీ రూమ్మేట్స్ హాస్టల్ వాళ్ళ గేమ్స్ చిన్న గేమ్స్ వరకు వచ్చారా? ఓకే, వాళ్ళు కూడా వస్తారు. చెప్పావు సార్. ఆటోమేటిక్ గా కరెక్షన్ కూడా ఆటోమేటిక్ అవుతుంది. ఆటోమేటెడ్ ఉంది అది. ఓకే శిరీష, ఏంటి ఇప్పుడు ఇన్పుట్ ఎంటర్ Y టు డ్రా యువర్ 5 cards, no to forfeit. ఓకే, గేమ్ ఓవర్. ఓకే, ఇక్కడ గేమ్ ఓవర్ లాజిక్ ఉంది కదా శిరీష. ఇది
యూజర్ ని అడగాలి. యూజర్ 1 ని ఫస్ట్ అడగాలి, యూ వాంట్ టు ప్లే ఆర్ నాట్. యూజర్ 1 ఎస్ అంటే ఓకే, యూజర్ 1 నో అంటే యూజర్ 1 ఓడిపోయాడు. మరి అదే సేమ్ థింగ్ యూజర్ 2 ని కూడా అడగాలి. వెళ్ళిపోయింది అమ్మాయి. ఆ. అర్థమైంది చెప్తున్నా. ఇప్పుడు మనం కూడా కోడ్ షిఫ్ట్ స్టార్ట్ అయింది, కానీ కోడ్ షిఫ్ట్ లో ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు కోడ్ షిఫ్ట్ లో ప్రాబ్లం ఏంటంటే నువ్వు నీ టాపిక్ నేర్చుకున్నది ఎక్కడి వరకు వచ్చావు అది తెలియదు. ఆ కాన్సెప్ట్ ఎట్లా వాడాలి, ఆ థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలి. అన్ని తెలిసిన తర్వాత అప్పుడు మొత్తం సబ్జెక్ట్ అంతా అయిపోయినప్పుడు నువ్వు అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటది కాబట్టి అప్పుడు చేయగలరు. ఇప్పుడు టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క దీని మీద వస్తాను ఎందుకు కరెక్ట్ గా తెలియదు సార్. ఆటోమేటెడ్ క్వశ్చన్స్, ఆటోమేటెడ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ క్వశ్చన్ మీరు ఉన్నారనుకో అన్ని టాపిక్స్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చూసినంత రాయేస్తారు. ఇప్పుడు మీరు కోడ్ షిఫ్ట్ లింక్ ఇచ్చాను కదా, అక్కడ స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేసేయండి మీరు రాయడం. కోడ్ షిఫ్ట్ ప్రాబ్లమ్స్ రాస్తున్నారా? ఒక్కొక్క ప్రాబ్లం రాయండి రోజు. అమ్మాయి డ్రాప్ అయింది, వచ్చింది. కోడ్ షిఫ్ట్ ప్రాబ్లం కూడా ఒక్కొక్క చేయండి, సింపుల్ నుంచి స్టార్ట్ చేయండి. ఆ ఇన్పుట్ అవుట్పుట్ అన్ని వన్ సెకండ్, సిరీస్ షట్ అవుట్ అయిపోయి. ఇప్పుడు ఇది ఇన్పుట్ ఉంది కదా శిరీష, ఉందా? ఇది ఇన్పుట్ ఉంది కదా, ప్రతి యూజర్ ని అడగాలి. బేసిక్ గా యూజర్ 1 అడగాలి, నువ్వు ఆడతావా ఆడవా? ఆడతానంటే ఓకే, ఆడనంటే ఆ యూజర్ ని లూజర్ డిక్లేర్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లం ఉంది? ఒకసారి పైకి స్క్రోల్ చేయి, అంటే కిందకి స్క్రోల్ చేయి. ఓకే, కార్డ్ వాల్యూ ఇక్కడ ఇచ్చావు అన్నిటికి. ఓకే, ఇఫ్ ఓకే ఎల్స్ ఇఫ్ వై రౌండ్ కౌంట్ card samples random dot sample cards 5 for card in player 1's count, card value of card player 1 score random dot shuffle if player 1 score dot ఇప్పుడు రౌండ్ వైజ్ విన్నర్ కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇది ప్లేయర్ 1 ఇక్కడ ఈ ఇఫ్ ఉంది కదా, ఇఫ్ ఎల్స్ లాస్ట్ లో ఇక్కడ నువ్వు రౌండ్ వైజ్ కౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రౌండ్ వైజ్ విన్నర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్లేయర్ 1 విన్ అయ్యారు కదా, ఇక్కడ స్కోర్ ఉంది కదా, ఇంకోటి ఉండాలి పాయింట్స్ అని. ఇక్కడ ఒక పాయింట్స్ అని వేరియబుల్ ఉండాలి. యూజర్ 1 పాయింట్స్, యూజర్ 2 పాయింట్స్. రౌండ్ గెలిచిన వాడికి ఒక పాయింట్ యాడ్ అవ్వాలి. ఇక్కడ రౌండ్ గెలిచాడు కదా ఇంకో U1 ప్లేయర్ 1 U1 పాయింట్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఈ లూప్ అంతా అయిపోయినాక ఈ U1 పాయింట్స్ గ్రేటర్ అయితే యూజర్ 1 ఓవరాల్ విన్నర్, U2 పాయింట్స్ గ్రేటర్ అయితే యూజర్ 2 ఓవరాల్ విన్నర్. సార్ రౌండ్స్ పర్టికులర్ గా ఇన్ని రౌండ్స్ అని ఉండాలా? రౌండ్స్ 3 ఉండాలి. ఓకే, మ్యాక్స్ 3 రౌండ్స్ ఉంటది. సో ఈ వైల్ లూప్ ట్రూ ఉంది కదా, ఇది 3 రౌండ్స్ వరకు ఉండాలి అంతే. అంటే రౌండ్ గ్రేటర్ దెన్ 3 అయితే లూప్ బ్రేక్ ఎగ్జిట్ అయిపోవాలా? ఎగ్జిట్ అయిపోవాలి, ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, ఇది ఫిక్స్ చేయండి. రౌండ్ వైజ్ విన్నర్స్ ఇన్పుట్ ప్రతి యూజర్ దగ్గర తీసుకోవడం అయిపోయింది. ఓకేనా శిరీష, ఇంకా డౌట్స్?
డౌట్స్ ఏం లేదు సార్. ఆ క్వశ్చన్ ఉందా రౌండ్స్ కూడా కౌంట్ చేయాలని? 3 rounds వరకు ఆడాలని ఉంది క్వశ్చన్ లో. ఓకే సార్. స్క్రీన్ ఆఫ్ చేసి ఇస్తాను. ఓకే, ఇంకా డౌట్స్ లేకపోతే యూ కెన్ డిస్కనెక్ట్ ఆల్సో. యూ కెన్. ఓకే. క్లాస్ అయిపోయింది. ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ దానికి వస్తుంది సార్, సెకండ్ దానికి ఎందుకు తీసుకోవాలి? కూర్చుంటాం. Total value is equal to total value plus value. ఈ యావరేజ్ స్పెల్లింగ్ తప్పు పాయింట్ అవుట్ చేస్తారు, నేను పాయింట్ అవుట్ చేస్తా, నా ఫార్మల్ కూడా పాయింట్ అవుట్ చేస్తారు. అదే నా తప్పు కాదు, కీబోర్డ్ ఓకే. ఇక్కడ వాల్యూస్ టోటల్ వాల్యూస్ బై టోటల్ వాల్యూస్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ బై లిస్ట్ ప్రింట్ యావరేజ్. వెరీ గుడ్. టోటల్ వాల్యూ మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ వాల్యూ, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది నేను స్టార్ట్ అయినప్పుడు? టోటల్ వాల్యూ టోటల్ వాల్యూ ప్లస్ వాల్యూ. ఇక్కడ వాల్యూ ఏముంది? ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది. వేరే వాల్యూ తీసుకోండి. తీసుకు రాలేదు సార్, డైరెక్ట్ పెట్టేయాలి. పెట్టాను కదా తీసుకోండి. ఇది 0 పెట్టారు. ఓకేనా? అంతేనా? ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? వచ్చేవా? పని చేయలేదు కదా సార్, చెప్తున్నారు కదా. లాస్ట్ టైం మీకు మార్చలేదు, రాసేసి అవుతుంది. అది కూడా చేయొచ్చు. నువ్వు ఒకసారి టోటల్ వాల్యూ తీసుకొని ఇక్కడ 0 ఇనిషియలైజ్ చేసుకుంటాను. 0 చేసావా? మళ్ళీ 0 తీసుకోవాలి కదా ఇక్కడ. తీసుకోవాలి. అది ఎక్కడ పెట్టుకోవడం బెస్ట్. బెస్ట్ కదా. ఈ మెథడ్ వాడద్దు, ఫంక్షన్ వాడు వాడద్దు ఎప్పుడు అని చూపించడానికి ఈరోజు మొత్తం క్లాస్.
సమ్ తెలియదు కదా సార్, సమ్ ఇలా చేయాలి. ఇది కూడా ఫంక్షన్ లో పెట్టేసి ఇది పెడతావా ఫంక్షన్ లో పెట్టు ఈ లాజిక్. ఈ లాజిక్ ఫంక్షన్ లో పెట్టు. ఎక్కడైనా రిపీట్ అయితే అది ఫంక్షన్ లో పెట్టాలి లాజిక్. చక్కగా ఎందుకు చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళా చట్టాలు ఎందుకు చేసావు? ఓకే లంచ్ చేస్తావా? ఓకే